హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మన్విస్ చిట్ చాట్ అండి. హాయ్ హలో ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వీడియో పెట్టి కూడా చాలా రోజులైంది కదా, నాకు అస్సలు ఈ మధ్య కుదరట్లేదు అనమాట. సో ఈ వీడియో ఏం లేదు, యాక్చువల్గా ఏంటంటే ఒక చిన్న సూపర్ హిట్ సీన్ జరిగిందనమాట. ఒక 10 డేస్ బ్యాక్ మేము మాల్కి వెళ్తే మా వాడికి పిక్స్ తీస్తున్నాను అనమాట. అదే ఏదో ర్యాండమ్గా మనం తీసుకుంటూ ఉంటాం కదా, సో అట్లా పిక్ తీస్తూ ఉంటే వాడు అంటే వాడు పిక్ చూసుకోవడానికి వచ్చి చెయ్యి ఇలా అనగానే నా చేతిలోంచి ఫోను ఎగ్జాక్ట్గా రివర్స్ పడిందనమాట. ఇంకా సౌండ్ కూడా ఎంత సౌండ్ వచ్చిందంటే లిటరల్గా స్క్రీన్ పోయింది, డిస్ప్లే జస్ట్ అట్లా పడింది, డిస్ప్లే పోయింది వెంటనే. ఫస్ట్ టైం అనమాట నా లైఫ్లోనే ఇది ఒక ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఇప్పటిదాకా నేను ఏ ఫోన్ కూడా అలా పోగొట్టుకోలే. వాడి స్లో అయిపోయి మెమరీ లేక ఇబ్బంది పడి అలా తీసుకున్నానే కానీ ఎప్పుడు అలా తీసుకోలేదు. నేను ఇది థర్డ్ మొబైల్ అండి. ఇప్పుడు ఏ మొబైల్ అయితే యూస్ చేసి షూట్ చేస్తున్నానో వీడియోస్ అన్నీ కూడా, ఎందుకంటే ఫస్ట్ది నేను నా వెరీ ఫస్ట్ శాలరీతో తీసుకున్నాను, అండ్ సెకండ్ది ఇట్ వాస్ గిఫ్టెడ్ బై మై హస్బెండ్, అండ్ థర్డ్ది ఇట్ వాస్ గిఫ్టెడ్ బై మై సిస్టర్, ద వన్ విచ్ ఐఎమ్ యూజింగ్ నౌ కరెంట్లీ. సో ఇది మళ్ళీ నేను తీసుకున్న మొబైల్ అనమాట. ఇంకా పోయింది తప్పదు కదా, సో అట్లా తీసుకోవాల్సి వచ్చింది అనమాట. సో మొన్న సేల్ అయింది కదా, సేల్లో తీసుకున్నాను. నేను ఎప్పుడూ అనుకోలేదు 20,000 అంటే చాలా మందితో కూడా అంటాను అనమాట, ఐఎమ్ నాట్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ అని. అంటే ఒక 20K పెట్టి నాకు అసలు ఇష్టమే ఉండదు. 10-15లోనే తీసుకోవాలి. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అంటే ఉంటాయో పోతాయో, దేనివల్ల ఏమన్నా ప్రాబ్లం వచ్చినా కానీ అది వర్క్ కూడా అవ్వదు అని చెప్పేసి, యా ఎప్పుడు అలా తీసుకుంటానని కూడా అనుకోలేదు, అండ్ ఇలా పోగొట్టుకుంటానని కూడా అనుకోలేదు. ఓకే, దట్స్ ఫైన్, హ్యాపెన్స్. ఇది తీసుకొని ఆల్మోస్ట్ 3.5 years అవుతుందండి. ఏ ప్రాబ్లం లేదు ఫోన్కి. ఒక మెమరీ ఇష్యూ కానీ ఒక అంటే లైక్ స్లో అవ్వడం కానీ, దిస్ ఇస్ వెరీ మచ్ పర్ఫెక్ట్ అనమాట. నా ఫోను అంత బాగుంది. అంటే నేనేం నమ్ముతానంటే మన యూసేజ్లో కూడా ఉంటుంది. సో నేనైతే చాలా కేర్ఫుల్గానే హ్యాండిల్ చేస్తాను మొబైల్స్. అవి అట్లీస్ట్ 1 year జాగ్రత్తగా చూసుకుంటా. ఆ తర్వాత ఎస్ రఫ్ అండ్ టఫ్ యూస్ చేస్తాను. మరీ రఫ్ అండ్ టఫ్ అంటే ఏదో ఇలా పడిసేసి అలా విసిరేసి అట్లా అయితే కాదు. కొంచెం నీట్గానే ఎంతో కొంత జాగ్రత్తగానే. బికాస్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అట్లీస్ట్ నేను ప్రతి మొబైల్ కూడా ఒక 5 years వాడేస్తాను అనమాట. ఒక 10 yearsలో నేను ఒక 10 కాదు ఇంకా ఎక్కువే అయి ఉండొచ్చు. 2014 నుంచి 2024 వరకు దిస్ ఈజ్ మై థర్డ్ మొబైల్ అనమాట. ఒకటి 3 years వాడాను, ఒకటి 5 years వాడాను, ఇది కూడా ఆల్మోస్ట్ 3.5 years అట్లా అనమాట. సో బేసిక్గా ఏంటంటే ఎక్కువ అట్లానే యూస్ చేస్తాను. సో సర్లే, ఇంత సోది ఎందుకు, సుత్తి లేకుండా విషయానికి రా అంటే, సో అమెజాన్లో మొన్న ఆఫర్ పెట్టాడు కదా, ఇండిపెండెన్స్ డే సేల్ ఏదో రన్ అయింది కదా, ఫ్రమ్ August 6th to 12th అనుకుంటా. సో అప్పుడు ఇంకా తప్పలేదు, దీనికి డిస్ప్లే వేయించుకున్నాను. ఇప్పుడు యూస్ చేస్తున్న ఫోన్కి అందులోనే మీకు చూపిస్తున్నాను. సో దట్ ఈస్ అ వెరీ డూప్లికేట్ టెంపరీ అనమాట. 6 months కూడా వారంటీ ఉంటుందో లేదో కూడా నాకు డౌటే. సో మళ్ళీ కింద పడిందంటే డెఫినెట్గా పోతుంది, కానీ డీటెయిల్స్ అన్ని ఇందులో ఉంటాయి కదా. సో ఐ థాట్ ఓకే, ఇది డిస్ప్లే మార్చుకునే ఇంకొకటి కొనుక్కోవాలనుకున్నాను అనమాట. సో ఈ OnePlus తీసుకున్నాను. ఇంత సోది చెప్పావు, ఇంత పెట్టాను అంత పెట్టాను అని ఇంతెందుకు తీసుకున్నావు అంటారేమో. ఇది OnePlus Nord CE4 ఏమో అనమాట, నాట్ ఎగ్జాక్ట్లీ ష్యూర్. యా OnePlus Nord CE4 అనమాట ఇది మొబైల్. సో నాకైతే అంటే ఎందుకు తీసుకున్నానంటే బేసిక్గా నా పిచ్చి నమ్మకం ఏంటంటే, నాకు శాంసంగే చాలా ఇయర్స్ వాడతాను, శాంసంగే ఇష్టం, అదే వాడదాం అనుకున్నా. కానీ ఇప్పుడు నేను యూస్ చేస్తున్న మొబైల్ శాంసంగ్ M31 అనుకుంటా. సో దిస్ హ్యాస్ వెరీ గుడ్ కెమెరా క్యాపబిలిటీ అండి. అంటే కెమెరా క్వాలిటీ ఈజ్ పర్ఫెక్ట్ అనమాట. ఈ కెమెరా క్వాలిటీ అసలు శాంసంగ్లో ఒక 20-25,000 పెడితే వస్తుందేమో. నేను అప్పుడు తీసుకున్నప్పుడు 2022లో ఆర్ 2021లో 16,000 పడింది. దట్ టు ఇట్ వాస్ గిఫ్టెడ్ బై మై సిస్టర్ అనమాట. సో ఇప్పుడు ఇది తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోకుండా. సో ఇది 25,000 పడింది నాకు. కానీ నేను ఆఫర్లో SBI క్రెడిట్ కార్డ్ యూస్ చేసి ఈఎంఐలోనే తీసుకున్నాను అనమాట. వన్ టైం పర్చేస్ మన వల్ల కాదండి, అది కూడా 25,000. ఐ లిటరలీ ఫీల్ వెరీ బ్యాడ్. ఫోన్ కొనుక్కున్నానన్న ఆనందం కంటే ఎందుకు కొనుక్కున్నాను రా బాబు ఇంత పెట్టి అన్న బాధ ఎక్కువైపోతుంది. సో జస్ట్ ఫర్ ఏ చేంజ్ సామ్సంగ్ కాకుండా వేరేవి చూద్దాము అని ఇది ట్రై చేద్దాం అనుకున్నాను OnePlus. ఐ డోంట్ నో ఎట్లా పనిచేస్తుంది ఏంటి అని, కానీ నేను కనుక్కున్నాను 2-3 అందరూ చెప్పారు ఇది బాగానే ఉంటుందని చెప్పేసి. సో ఇదనమాట నా ఫోన్, శాంసంగ్ సిఈ నాట్ అదే శాంసంగ్ అంటున్నాను చూసారా, OnePlus Nord CE4 అనమాట.
సో ఇది ఫోను. సో నాకు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ మీద నాకు అరౌండ్ 21,999 ఏమో పడింది. అంటే ఒక 3,000 వరకు తగ్గింది. చాలా బాగా తగ్గిందని అనిపించింది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఇచ్చే మొబైల్స్లో సామ్సంగ్ వాటికి అసలు అడాప్టర్, ఛార్జర్ అవి ఏమి ఇవ్వట్లేదండి. జస్ట్ ఫోన్ ఇస్తున్నాడు, అన్నీ మనం సెపరేట్గా తీసుకోవాలి. కానీ దీనికైతే మాత్రం చాలా బాగా ఇచ్చాడు. ఇదేమో కేస్ అనమాట. నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదేదో ఇచ్చాడు, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ. సో ఇదొకటి. అండ్ దెన్ ఇది బ్యాక్ కేస్ అనమాట. సో ఇది కూడా OnePlusది కేసు బాగుంది. సో ఫైన్, అట్లీస్ట్ ప్రస్తుతానికి పని అయిపోతుంది. సో కానీ నేను ఫ్లిప్ కవర్సే యూస్ చేస్తాను కొత్తలో. నాకు భయం అనమాట ఫోన్ ఎక్కడ పోతుందో అని. సో దిస్ ఇస్ ద ఫోన్. ఎస్, ఇదన్నమాట మన ఫోను. సో చాలా బాగుంది అనిపించింది ఫోను. నాకైతే భలే నచ్చింది. OnePlus అంటే ఈ కవర్ బ్యాక్ కూడా నాకు ఇదే కావాలని, మంచి ఏంటి ఎక్రైలిక్ డిస్ప్లే అంటారు చూడండి, ఆ టైప్లో షైన్ అయితే చాలా బాగుంది. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, చాలా బాగుంది అనమాట. కెమెరా కూడా పర్వాలేదు. ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ ఆల్ ద ఇది ఎంత పిక్సెల్ అది ఎంత పిక్సెల్ అని అయితే గుర్తులేదు, కానీ గుడ్ వన్ అని చెప్పచ్చు. సో ఇదన్నమాట ఫోను. చాలా స్లిమ్ ఉంది, బాగుంది చాలా. సో ఇది సరదాగా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అసలైతే చేతిలో ఉన్న ఫోను పగిలిపోయి డిస్ప్లే పోయి దాది రిపేర్ చేయించుకోపోయి ఉంటే మనకి ఈ మ్యాటర్ కూడా బయటకు వచ్చేది కాదు, అలా సైలెంట్గా అయిపోయేది. బట్ స్టిల్ ఐ హ్యావ్ అన్ ఆప్షన్ టు రికార్డ్ దిస్ అండ్ షో యూ గైస్. సో ఒక్క విషయం అంటే ఈ వీడియో వల్ల మాకేం యూజ్ అని అనుకుంటారేమో. అంటే చాలామందికి తెలుసు, బట్ అమెజాన్ ఆఫర్స్ అవి ఉన్నప్పుడు మాత్రం చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అంటే క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్ మీద మనకి మంచి ఆఫర్ వస్తుంది అనమాట. అట్లీస్ట్ 2,000-3,000 బెనిఫిట్. యాక్చువల్గా నేను ఎక్స్చేంజ్ కూడా ఇచ్చేద్దాం అనుకున్నాను, కానీ ఎక్స్చేంజ్ అంటే చాలా సెల్లో ఉన్నదంతా జాగ్రత్తగా స్టోర్ చేసుకుని రీస్టార్ట్ చేసి ఇవ్వాలి. నాకు అంత టైం ఉండట్లేదు ఈ మధ్య. అందుకనే సరే 2,200 వస్తుంది మ్యాక్సిమం. సో దానికోసం ఎందుకు ఇవ్వడం, మేబీ వీడియోస్ షూట్ చేయడానికన్నా పనికొస్తుంది కదా అన్న ఒక ఆల్టర్నేటివ్తో ఉంచేసుకున్నాను అనమాట. సో ఇంకా నేను ఓపెన్ కూడా చేయలేదు, ఛార్జ్ కూడా చేయలేదు. సో ఈరోజు థర్స్డే, రేపు వరలక్ష్మి వ్రతం. హోప్ఫుల్లీ ఈరోజు ఛార్జింగ్ పెట్టి రేపటి నుంచి వాడడం అట్లా చేస్తాను. సో ఈ ఫోన్ మీకు షేర్ చేసుకుందాం అనుకున్నాను. మీకు ఎట్లా అనిపించింది చూడండి. అండ్ కమెంట్ సెక్షన్లో కూడా లెట్ మీ నో. అంటే నాకు ఇది యూసెస్ ఫస్ట్ టైం కదా, సో మేబీ ఐఎమ్ నాట్ వెరీ మచ్ క్లియర్. సో ఎట్లా యూస్ చేయండి, అలా టు సే ఫీచర్స్ ఏమన్నా ఎక్స్ట్రా ఫీచర్స్ ఉన్నాయి, మేబీ అక్క మీరు ఇదిలా యూస్ చేస్తే బాగుంటుంది, మీకు యూజ్ అవుతుంది అని అనుకున్న వాళ్ళు కమెంట్ సెక్షన్లో డూ లెట్ మీ నో. అంటే నేను కూడా తెలుసుకుంటాను. ఎందుకంటే నేను అన్ని ఫీచర్స్ కూడా వాడనండి. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అయి తప్ప ఇంకేమీ వాడను. మనకు అంత తెలివి కూడా లేదనమాట బేసిక్గా. అసలు ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పోస్ట్ చేయడం రాదు, నమ్ముతారా మీరు? అలా ఉంటుంది మన పరిస్థితి. నేర్చుకోవాలనుకుంటే నేర్చుకుంటాను, కానీ లేదంటే పిచ్చా లైట్ అనమాట. సో అది. అండ్ ఇంకేమేమి ఇచ్చాడు అంటే ఇది ఇచ్చాడు, అడాప్టరు అండ్ ఛార్జరు. సో ఇది కూడా ఇచ్చాడు. సో అన్ని ఫోన్స్కి ఈ మధ్య రావట్లేదు, సో దీనికి వచ్చింది బాగానే. సో అదనమాట మ్యాటర్. ఇట్లా పెట్టేసి సో జాగ్రత్తగా ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ఓపెన్ చేసినప్పుడు కూడా ఐ విల్ షో యూ గైస్. సో అంతేనండి. నాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ వచ్చాయి. జాగ్రత్తగా అది యూస్ చేసుకునేటప్పుడు స్క్రీన్ గార్డ్ వేయించుకుని యూస్ చేసుకుంటే నాకు రిస్క్ ఉండదు. ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా యూస్ చేయాలి అని నాకు అర్థమైంది. సో అంతేనండి ఈ వీడియో. డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ అండి ఎలా ఉంది ఏంటి అనేది. అండ్ ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే మీకు చెప్పాను కదా, అరౌండ్ 24,999. నాకైతే 21,999 ఏమో పడింది. 22, 23, 24, 25 అంటే ఒక 3,000 నాకు బెనిఫిట్ వచ్చింది. నేను ఒక 6 months ఈఎంఐ ఆప్షన్లో తీసుకున్నాను అనమాట. అంతే అండి, ఇంకా ఏం లేదు. సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇందులో ఉండే ఎక్స్ట్రా ఫీచర్స్ ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి, ఎందుకంటే ఇప్పటిదాకా మనం సామ్సంగ్ బ్యాచ్. సో ఈసారి OnePlus బ్యాచ్కి వెళ్ళిపోతున్నాం అనమాట. ఐఎమ్ హ్యాపీ అబౌట్ దట్, ఎందుకంటే ఇది నా ఫస్ట్ ఫోన్, 20,000+ తీసుకున్నది. సో ఐఎమ్ హ్యాపీ అబౌట్ దట్. చూద్దాం ఎంతకాలం వాడతాను. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. బాయ్. సపోర్ట్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. నేను అయితే కష్టపడడానికి ట్రై చేస్తున్నాను, కష్టపడుతున్నానని మీకు అనిపిస్తే కనుక డూ ప్లీజ్ సపోర్ట్ అండ్ షేర్ మీ. So bye bye.